డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకుందాం. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్. ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ O3, ఓజోన్. ఆక్సిజన్ ఫార్ములా చెప్పండి O2 అండ్ O3. ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ యాడ్ చేసుకుంటే O3 అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓజోన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓజోన్. ఈ ఓజోన్ గ్యాస్ ఎక్కడుందంటే అట్మాస్ఫియర్ లో కూడా ఉందన్నమాట. మన అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్, దీంతో పాటు ఓజోన్ గ్యాస్ కూడా ఉంది. సో ఫస్ట్ ఇయర్ లో మనకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే ఒక టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ లో అట్మాస్ఫియర్ ను 4 డిఫరెంట్ లేయర్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రోపోస్ఫియర్, దానిపైన స్ట్రాటోస్ఫియర్, మళ్ళీ ఐనోస్ఫియర్, నెక్స్ట్ థర్మోస్ఫియర్. ఈ విధంగా 4 స్పియర్స్ ఉంటాయని అక్కడ నేర్చుకున్నాం. సో ఈ O3 గ్యాస్ అనేది స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. O3 గ్యాస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ స్ట్రాటోస్ఫియర్. ఎలా చెప్పండి? సపోజ్ ఇది సర్ఫేస్ ఆఫ్ అర్త్ అనుకోండి. దీని నుండి 11 కిలోమీటర్స్ ఆఫ్ హైట్, 0 to 11 కిలోమీటర్స్ ఆఫ్ హైట్ వరకు ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ 11 to 50 కిలోమీటర్స్ ఆఫ్ హైట్. ఈ భూమి సర్ఫేస్ నుండి 11 కిలోమీటర్స్ వరకు ఒక లేయర్, 11 నుండి 50 వరకు ఒక లేయర్. ఆ 11 నుండి 50 వరకు ఉండేటువంటి లేయర్నే ఏమంటారంటే స్ట్రాటోస్ఫియర్ అంటారు. స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఈ ఓజోన్ అనే గ్యాస్ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ అనే గ్యాస్ ఉంది. మనకు తెలుసు ఓజోన్ గ్యాస్ యొక్క యూజెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ఓజోన్ గ్యాస్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ను అబ్జర్వ్ చేసుకొని హ్యూమన్ బీయింగ్స్ లేదా లివింగ్ బీయింగ్స్ పైన, అంటే జీవరాశుల పైన ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ పడనీయకుండా చేస్తుంది. సపోజ్ ఈ ఓజోన్ గ్యాసే కన్నా లేకపోతే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అన్ని భూమిపైకి వచ్చి జీవరాశుల పైన పడితే జీవరాశులకు అనేక రోగాలు వస్తాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ దట్ ఈస్ వాట్ స్కిన్ క్యాన్సర్, ఇలాంటి కొన్ని డిసీజెస్ అంటూ వస్తాయి అన్నమాట. ఏమి అంత ఇంపార్టెన్స్ ఉంది యొక్క ఓజోన్ గ్యాస్. గ్యాస్ ఓజోన్ గ్యాస్ ఫార్ములా ఏమి? O3. ఆక్సిజన్ గ్యాస్ ఫార్ములా ఏమి? O2. సింపుల్. O2 O3. O3 ఈజ్ ఓజోన్, O2 ఈజ్ ఆక్సిజన్ విచ్ వి ఇన్హేల్. మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ల్యాబొరేటరీస్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ల్యాబొరేటరీస్ దీనికి డీకలరైజేషన్ నేచర్ ఉంటుంది. అంటే దేనిపైన ఉండే అన్వాంటెడ్ కలర్ ను మనం రిమూవ్ చేయాలంటే ఈ ఓజోన్ గ్యాస్ ను యూజ్ చేయొచ్చు. ఓజోన్ గ్యాస్ ను యూజ్ చేసి దానిపైన ఉండే మరకలను అనుకోండి మనం రిమూవ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క గ్యాస్ తో. కాబట్టి దీన్ని ఇండస్ట్రీలో కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ప్రిపేర్ చేసేదానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ను యూజ్ చేస్తారు. దాని పేరు ఓజోనైజర్. ఓజోనైజర్ అంటారు. ఇది పాత సిలబస్ లో మనకు ఇప్పుడు తీసేస్తున్నారు. సో ఓజోనైజర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఇది ఒక డబ్బా లాగా అనమాట. ఒక సిలిండర్, ఇన్నర్ సిలిండర్ ఉంటుంది, అవుటర్ సిలిండర్ ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో ఆక్సిజన్ గ్యాస్ ను పంపి SED, సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, ఇక్కడ రాసాను చూడండి, పాసింగ్ త్రూ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే SED. ఓకేనా? సో ఒక డ్రై స్ట్రీమ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లో ఎలాంటి మాయిశ్చర్ అనేది ఉండకూడదు. సో దాన్ని ఒక ఓజోనైజర్ అంటాం. ఓజోనైజర్. సో ఓజోనైజర్ అంటే లోపల ఒక సిలిండర్ ఉంటుంది, సిలిండర్ లాగా, అవుటర్ ఒక సిలిండర్ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది. సిలిండర్ మీన్స్ సపోజ్ ఈ వాటర్ బ్యారల్స్ అంటారు చూడండి, వాటర్ బ్యారల్స్ ఇంత హైట్ లో, ఈ హైట్ ఉంటాయి అనమాట. డ్రమ్ అంటారు దాన్ని. సో అలాంటి డ్రమ్స్ లాగా ఉంటాయి. అందులో మిడిల్లో ఒక సన్నగా ఉండేటువంటి ఒక డ్రమ్ ఉంటుంది, దాని చుట్టూ పెద్దగా ఉండే ఒక డ్రమ్ ఉంటుంది, మధ్యలో ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఆ ఎంప్టీ స్పేస్ లోకి ఈ డ్రై స్ట్రీమ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే తేమ లేకుండా ఉండే, మాయిశ్చర్ లేకుండా ఉండే ఆక్సిజన్ తీసుకొని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే దానికి కరెంట్ షాక్ ఇవ్వడము అనుకోండి. మన భాషలో చెప్పాలంటే ఆక్సిజన్ కు కరెంట్ షాక్ ఇస్తే ఓజోన్ గ్యాస్ వస్తుంది. సింపుల్. సో ఇక్కడ బాండ్స్ డివైడ్ అయిపోవడం, దెన్ యూ విల్ గెట్ O3. ఓకేనా? ఆక్సిజన్ లో బాండ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఆక్సిజన్ ఇట్లా O డబుల్ బాండ్ O, ఈ బాండ్స్ బ్రేక్ అవుతాయి అనమాట.
సో దీంట్లో ఈ ప్రాసెస్ జరిగినంత వరకు మనము సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ను పంపిస్తూనే ఉండాలి. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ లోకి ఈ ఆక్సిజన్, ఈ డ్రై స్ట్రీమ్ ఆఫ్ ఆక్సిజన్ ను పంపిస్తారన్నమాట. ఇది రియాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు అట్లే ఉండాలి. అదర్వైజ్ ఈ O3 అనేది O2 గా కన్వర్ట్ అయిపోతుంది, రివర్స్ రియాక్షన్ జరిగిపోతుంది. అందుకే ఇక్కడ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఎండోథర్మిక్ రియాక్షన్, ప్లస్ రాశాను నేను, ప్లస్ 142 కిలోజౌల్స్ పర్ మోల్ అనేసి, అవునా. సో ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్. దీనికి టెంపరేచర్ ఉంటే కానీ జరగదు. టెంపరేచర్ లేదనుకో మళ్ళీ రియాక్షన్ రివర్స్ అయిపోతుంది, రివర్స్. సో అలా కాకుండా ఉండాలంటే దీనికి కంటిన్యూస్గా సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది అలాగే కాన్స్టెంట్ గానే ఉండాలి. సో దాంట్లో ఈ డ్రై స్ట్రీమ్ ఆఫ్ ఆక్సిజన్ ను, అంటే ఆక్సిజన్ గ్యాస్ ను పంపినప్పుడు ఈ రియాక్షన్ జరిగి ఓజోన్ గ్యాస్ ప్రిపేర్ అవుతుంది. ఓకేనా. ఇందులో కూడా సపోజ్ మనము 100 ml O2 గ్యాస్ పంపిస్తే 10 ml మాత్రమే ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. మిగిలిన 90% అలాగే ఆక్సిజన్ గానే ఉంటుంది. సో 90% ఆక్సిజన్, 90% ఆక్సిజన్ ప్లస్ 10% ఓజోన్, ఈ రెండింటిని కలిపి ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అంటారు. ఓజోనైజ్డ్ ఆక్సిజన్. The product is ozonized oxygen. That means 10% ozone is present, 90% oxygen is present. Okay, this one. This. So this is how ozone is prepared. So reaction రాసేటప్పుడు చాలా సింపుల్, బ్యాలెన్స్ చేయడం కూడా 3 2s are 6, 2 3s are 6. Okay. Delta H is equal to plus 142 kilojoules per mole అనేది రాయాలి. నెక్స్ట్ కమింగ్ టు ద రియాక్షన్స్ అన్నమాట. సో మనకి ఎగ్జామినేషన్ లో ప్రిపరేషన్ ఇస్తాడు, అలాగే హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్, PBS, నెక్స్ట్ మాయిస్ట్, KI, తేమగా ఉండేటువంటి పొటాషియం అయోడైడ్ అన్నమాట అది. సో PBS ఇది బ్లాక్ గా ఉండేటువంటి ఒక సబ్స్టెన్స్, లెడ్ సల్ఫైడ్ అంటారు దీన్ని, లెడ్ సల్ఫైడ్ అంటారు. సో లెడ్ సల్ఫైడ్ పైన O3 గ్యాస్ అంటే ఓజోన్ గ్యాస్ ను పంపిస్తే అది తెల్లగా ఉండేటువంటి లెడ్ సల్ఫేట్ ఇస్తుంది. లెడ్ సల్ఫేట్ ప్లస్ ఆక్సిజన్ అన్నమాట. ఏమి బ్యాలెన్సింగ్ కూడా చాలా ఈజీ మనకు. PBS, సో 2 3s are 6 ఉన్నాయి, 4 plus 2 that is 6 సరిపోతుంది. దీన్ని లెడ్ సల్ఫేట్, దిస్ ఇస్ లెడ్ సల్ఫైడ్. ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఇది వైట్ కలర్ లో ఉంటుంది. సో బ్లాక్ గా ఉండేటువంటి PBS ను వైట్ గా ఉండే PBS4 గా కన్వర్ట్ చేసే గ్యాస్ ఏది అంటే ఓజోన్ గ్యాస్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ O3 విత్ మాయిస్ట్ KI, పొటాషియం అయోడైడ్ అన్నమాట. సో పొటాషియం అయోడైడ్ తో ఈ ఓజోన్ గ్యాస్ రియాక్ట్ అయితే మనకు అయోడిన్ గ్యాస్ వస్తుంది. అయోడిన్ గ్యాస్ అనేది వస్తుంది అనమాట. సో I2 ను లిబరేట్ చేస్తుంది. పొటాషియం అయోడైడ్ లో ఉండే అయోడిన్ ను ఈ O3 గ్యాస్ లిబరేట్ చేస్తుంది, అంటే ఫ్రీ చేస్తుంది, ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. ఎలా తెలుసుకుంటాం చెప్పండి ఆక్సిడేషన్ రియాక్షన్? సో చూడండి, PBS లో ఆక్సిజన్ ఉందా? లేదు. అంటే PBS4 లో ఆక్సిజన్ ఉంది కదా. అంటే ఏం జరిగింది ఇందులో? PBS కు ఆక్సిజన్ యాడ్ చేయబడింది, కాబట్టి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇది కూడా అంతే. ఇక్కడ అయోడిన్ తీసుకుంటే -1 వస్తుంది ఆక్సిడేషన్ నంబర్, ఇక్కడ 0. -1 నుండి 0కి ఏమైంది ఆక్సిడేషన్ నంబర్? ఇంక్రీజ్. సో ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో పొటాషియం అయోడైడ్ తో ఓజోన్ రియాక్ట్ అయితే మనకు అయోడిన్ గ్యాస్ వస్తుంది. రియాక్షన్ 2KI plus O3 plus H2O gives rise to 2KOH plus I2 plus O3. సో ఇవి ఫస్ట్ రియాక్టెంట్స్ ఏమి, ప్రోడక్ట్స్ ఏమనేది మీరు తెలుసుకోవాలి. మళ్ళీ బ్యాలెన్సింగ్ కు దిగాలన్నమాట. అంతేగాని డైరెక్ట్ గా ఫస్ట్ స్టార్టింగ్ నుండే 2KI ఎట్లా కాదు. బ్యాలెన్స్ చేయడానికి నేను మీకు మెథడ్ నేర్పించాను. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కానీ, లేకపోతే ఈ న్యూమెరికల్ మెథడ్ లో కానీ ఏదో ఒక మెథడ్ లో మీరు ట్రై చేసి యొక్క ఈక్వేషన్స్ ఈజీగా. నెక్స్ట్ రియాక్షన్స్ లో 2 రియాక్షన్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ రియాక్షన్ విత్ PBS, సెకండ్ రియాక్షన్ విత్ వాట్, సెకండ్ రియాక్షన్ KI, మాయిస్ట్ KI తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిస్ వన్ C2H2, దట్ ఈస్ CH2 డబుల్ బాండ్ CH2. దీన్ని ఎథిలీన్ అంటారు. ఎథిలీన్ అంటాం. సో ఎథిలీన్ దీంట్లో డబుల్ బాండ్ ఉంది. వీటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఈ రియాక్షన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని ఓజోనాలసిస్ రియాక్షన్ అంటారు. ఓజోనాలసిస్ రియాక్షన్ అనేసి అంటాం. సో ఓజోనాలసిస్ రియాక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇంపార్టెంట్ గా
ఈ డబుల్ బాండ్ అనేది ఏ ప్లేస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, సపోజ్ ఒక 4 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, సి డబుల్ బాండ్ సి అండ్ CH2, ఇది CH3, ఇది CH2, ఇక్కడ CH, ఇది CH2, అలాగే CH2, దిస్ ఇస్ CH3 సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH అండ్ CH3 చూడండి. సో ఇందులో 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, ఇందులో కూడా 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. కానీ ప్లేస్ దట్ ఈస్ పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మధ్యలో ఉంది, ఈ సెకండ్ థర్డ్ మధ్యలో ఈ సబ్స్టెన్స్ లో డబుల్ బాండ్ ఉంది. ఈ సబ్స్టెన్స్ తీసుకుంటే ఫస్ట్ సెకండ్ కార్బన్ మిడిల్ లో డబుల్ బాండ్ ఉంది. సో దీంట్లో సెకండ్ థర్డ్ కార్బన్ ఆటమ్స్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈ రియాక్షన్ ద్వారా, ఈ డబుల్ బాండ్ యొక్క పొజిషన్ అన్నమాట, లొకేషన్. ఈ రియాక్షన్ ఓజోనాలిసిస్ రియాక్షన్ అంటారు. ఓజోనాలిసిస్ రియాక్షన్, ఓజోనాలిసిస్ రియాక్షన్. ఇది చాలా పెద్ద రియాక్షన్, అది ఆర్గానిక్ కెమిస్ట్రీలోను చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఐఐటి నీట్ ఎగ్జామినేషన్స్ వీటిలో చాలా డెప్త్ లో అడుగుతూ ఉంటాడు, బట్ ప్రజెంట్ మనకు అకేషన్ కాదు కాబట్టి మనం అంత మాత్రం చెప్తాం. సో డబుల్ బాండ్ యొక్క ప్లేస్ ఫస్ట్ సెకండ్ కార్బన్ ఆటమ్ మిడిల్ లో ఉన్న డబుల్ బాండ్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ రియాక్షన్ యూజ్ అవుతుంది. దీన్ని ఓజోనాలిసిస్ రియాక్షన్ అని అంటాం అన్నమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఎథిలీన్ రియాక్ట్స్ విత్ O3 టు ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్. దీన్ని ఓజోనైడ్ అంటారు, ఓజోనైడ్ అంటాం. ఇది ఓజోనైడ్, ఎథిలీన్ ఓజోనైడ్ అంటారు. ఎథిలీన్ ఉంది కాబట్టి ఎథిలీన్ ఓజోనైడ్. ఇంకో సబ్స్టెన్స్ ఉంటే ప్రోపిన్ ఓజోనైడ్, ఇలా చెప్తాం అన్నమాట. when it is reacted with the zinc dust and water, what happens is ఇదంతా ఒక పార్ట్ అయిపోతుంది, ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, అలాగే ఇదంతా ఒక పార్ట్ అన్నమాట. ఓకేనా, చూడండి. సో CH2O, ఈ CH2O రెండు కలిస్తే నీకు ఈ సబ్స్టెన్స్ HCHO అన్నా CH2O అన్నా రెండు ఒక్కటే. CH2O ఇది ఇలా విడిపోతుంది, ఇది ఇలా విడిపోతుంది. ఓకేనా, దాన్ని మనం CH2O అలా, లేకపోతే HCHO. దీన్ని ఏమంటారంటే ఫార్మాల్డిహైడ్ అంటారు, ఫార్మాల్డిహైడ్. ఇక్కడ నేను ఏం రాశాను, కార్బోనైల్ కాంపౌండ్స్ అన్నాను. కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్ అని రెండు రకాలుగా వస్తాయి అనమాట ఆర్గానిక్ కాంపౌండ్స్ లో. వాటిని కార్బోనైల్ కాంపౌండ్స్ అంటారు, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో డిపెండింగ్ ఆన్ దిస్ వన్, ఈ హైడ్రోజన్స్ ప్లేస్ లో ఉండే గ్రూప్స్ ను బట్టి మనకు కీటోన్ రావచ్చు, లేకపోతే ఆల్డిహైడ్ రావచ్చు. సో జనరల్ గా వాటిని కార్బోనైల్ కాంపౌండ్స్ అంటారు. కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఇలా డివైడ్ అవుతుంది, ఇలా డివైడ్ అవుతుంది. CH2O అలాగే CH2O అనమాట. సో రెండు ఉన్నాయి, రెండు CH2Oలు వచ్చాయి. మళ్ళీ ఈ ఆక్సిజన్ ఈ వాటర్తో యాడ్ అయితే ఇక్కడ H2O2, హైడ్రోజన్ పెరాక్సైడ్. H2O2 ఈజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇలా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ రియాక్షన్ విత్ HG అంటే ఏం చెప్పండి, దిస్ ఈజ్ మెర్కురీ అన్నమాట, పాదరసం అంటాం. హైడ్రోజిరం, HG మీన్స్ హైడ్రోజిరం ఇదన్నమాట. సో మెర్క్యూరీకి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది, ఏం చెప్పండి, మెర్క్యూరీ ఈజ్ ఓన్లీ ద మెటల్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్. మెటల్స్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్. జనరల్ గా మెటల్స్ అన్ని ఎలా ఉంటాయి చెప్పండి, ఐరన్ సాలిడే కదా, గోల్డ్ సాలిడే కదా, సిల్వర్ సాలిడ్. సో ఇవన్నీ మెటల్స్ ఇవి. సో మెటల్స్ అన్ని కూడా జనరల్ గా సాలిడ్ స్టేట్ లోనే ఉంటాయి. బట్ మెర్క్యూరీ ఈజ్ ఓన్లీ ద మెటల్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్. సో లిక్విడ్ లో ఉన్నా కూడా దానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే వన్ ఈజ్ మినిస్కస్ అంటారు, మినిస్కస్ CUS, అండ్ సెకండ్ వన్ లస్టర్, మెటాలిక్ లస్టర్. సో లస్టర్ అంటే మెటల్స్ మెరిసినట్టు ఇది కూడా మెరుస్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ మెటాలిక్ షైనింగ్ ఉంటుంది. దీనికి సిల్వర్ దట్ ఈస్ హైడ్రోజినం, మెర్క్యూరీ. అలాగే మినిస్కస్ అంటే జనరల్ గా ఒక లిక్విడ్ ఉంటుంది అనుకోండి గ్లాస్ లో. సపోజ్ గ్లాస్ లో నీళ్లు ఉంటాయి అనుకోండి, ఆ నీళ్ళలో మనం మన చేతిని ముంచామనుకోండి, మనకంతా కూడా తేమ అయిపోతుంది. అంటే మన చేతికి వెట్నెస్ అనేది వస్తుంది, అవునా కదా, తడిచిపోతుంది కదా మన చెయ్యి. కానీ
ప్యూర్ మెర్క్యూరీ ఉండే ఒక టబ్లో నువ్వు చెయ్యి, అది లిక్విడ్, అది దాంట్లో ఇట్లా వేసి మళ్ళీ ఇట్లా తీసేసినా కూడా నీ చేతికి ఏమీ అంటుకోదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ వన్ మెనిస్కస్. సో ప్యూర్ మెర్క్యూరీకు ఈ 2 ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఇట్ హ్యాస్ మెటాలిక్ లస్టర్ అండ్ మెనిస్కస్. మెనిస్కస్ అంటే అంటుకోకపోవడం. ఇది సపోజ్ ఒక టబ్లో తీసుకున్నాం అనుకోండి, మెర్క్యూరీ గ్లాస్ టబ్, అక్వేరియం తెలుసు కదా, అలా అక్వేరియం లాంటి ఒక టబ్లో తీసుకుంటే ఆ మెర్క్యూరీ ఆ టబ్లో ఉండే ఆ వాల్స్కు ఏమాత్రం అంటుకోదు. దాన్నే మెనిస్కస్ అంటారు. అలాగే అది మెరుస్తూ ఉంటుంది, మెటల్స్ మెరిసినట్టు మెరుస్తూ ఉంటుంది. ఈ రెండు మెర్క్యూరీకి ఉంటాయి. ఎప్పుడైతే ఓజోన్ గ్యాస్ను ఆ ప్యూర్ మెర్క్యూరీలోకి పంపిస్తామో ఈ 2 లాస్ అవుతాయి. ఏవి? మెటాలిక్ క్లస్టర్, ఎస్ ఇట్ లూజెస్, అండ్ మెనిస్కస్ ఆల్సో ఇట్ లూజెస్. అంటే మనం ఓజోన్ గ్యాస్ పాస్ చేసిన తర్వాత మెర్క్యూరీని కనుక మనం టచ్ చేస్తే మన చేతికి అట్లే అంటుకుంటుంది అనమాట. ఈ గ్రీజ్ లాగా, గ్రీజ్ తెలుసు కదా మీకు, కందెన అంటాం చూడండి, ఆ కందెన అంటుకున్నట్టు అంటుకుంటుంది. రీజన్ ఏంటంటే అది పాడైపోయింది అనేసి, ఇది మెర్క్యూరీ. సో ఆ పని చేసింది ఎవరు? ఓజోన్. సో దీన్ని ఏమంటారంటే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అనేసి అంటాం. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. సో వెన్ O3 gas is passed through pure mercury, it loses its meniscus and metallic luster. మెటాలిక్ క్లస్టర్ను తర్వాత మెనిస్కస్ను రెండింటినీ కోల్పోతుంది. దాన్ని ఏమంటారంటే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. సరే, ఈ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీని మనం రిమూవ్ చేయొచ్చు. ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే ఆ మెర్క్యూరీని తీసుకొచ్చి ఒక వాటర్ టబ్లో వేసి బాగా షేక్ చేస్తే, బాగా దాన్ని క్లీన్ చేస్తే, అప్పుడు అగైన్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ మెటాలిక్ లస్టర్ యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ మెనిస్కస్ అన్నమాట. అంటే హౌ టు రిమూవ్ దట్ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, అది కూడా క్వశ్చన్లో అడుగుతాడు. మనం ఎలా రిమూవ్ చేస్తామంటే బై వాషింగ్ ఇన్ వాటర్. బై వాషింగ్ ఇన్ వాటర్ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ కెన్ బి రిమూవ్డ్. సో టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఏమి? ప్యూర్ మెర్క్యూరీలోకి ఈ O3 గ్యాస్ పాస్ చేసినప్పుడు ఆ మెర్క్యూరీకి ఉండేటువంటి 2 ప్రాపర్టీస్ కూడా లాస్ అవుతాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏమంటే మెటాలిక్ లస్టర్, సెకండ్ ప్రాపర్టీ మెనిస్కస్. మెనిస్కస్ ప్రాపర్టీ అనేసి అంటాం. ఓకేనా? సో దీన్ని టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీని ఎలా రిమూవ్ చేస్తారంటే బై వాషింగ్ సింప్లీ ఇన్ వాటర్. సో దట్ ఈస్, సో ఇంత ఉంది ఈక్వేషన్. ఇక్కడ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీకి ఈక్వేషన్ రాయండి అంటే ఇదే 2Hg + O3 gives rise to Hg2O. Hg2O plus O2. ది హైడ్రోజనం మెర్క్యూరస్ ఆక్సైడ్, మెర్క్యూరస్ ఆక్సైడ్ అని రాసుకోవచ్చు. మెర్క్యూరస్ ఆక్సైడ్, దీని పేరు మెర్క్యూరస్ ఆక్సైడ్. నెక్స్ట్ సిల్వర్. ఏజీ అంటే మీ సిల్వరే కదా, సిల్వర్. సో దాంతోనూ ఆక్సిడైజ్ ఏజీ ఇంటూ Ag2O. సపోజ్ ప్యూర్ సిల్వర్ ఉందనుకోండి, కొత్తగా అప్పుడే మనం ఏమైనా సిల్వర్ జ్యువెలరీ తెచ్చామనుకోండి, అట్లే తెల్లగా మెరుస్తూ ఉంటుంది, అవునా? దానిపైన ఓజోన్ గ్యాస్ను పంపిస్తే అది ఒక బ్లాక్ లేయర్ను ఫామ్ చేస్తుంది. అదేంటంటే సిల్వర్ డయాక్సైడ్. సిల్వర్ డయాక్సైడ్, ఓకే, సిల్వర్ ఆక్సైడ్ అనమాట, డయాక్సైడ్ కాదు. సిల్వర్ ఆక్సైడ్ను ఫామ్ చేస్తుంది. ఆ సిల్వర్ ఆక్సైడ్ దానిపైన లేయర్గా ఉండడం వల్ల అది మనకు డిమ్గా కనబడుతుంది. ఏది? సిల్వర్. దానికి రియాక్షన్ ఏది? 2Ag + O3 gives rise to Ag2O plus O3. నెక్స్ట్ ఫైనల్ NO మీన్స్ నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్. సో ఓజోన్ ఏం చేస్తుందంటే దానికి కూడా ఒక ఆక్సిజన్ ఇచ్చేసి దాన్ని NO2గా కన్వర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ అంటారు. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్. ఇంతకుముందు సిలబస్లో మనకు రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ప్రజెంట్ అయితే మనకు టెక్స్ట్ బుక్లో లేవు, అందువల్ల ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఈ 5 ప్రాపర్టీస్లో Ne4 1 2 3 4 5 6. ఫస్ట్ వన్ PbS, సెకండ్ వన్ Ki, నంబర్ 3 C2H4, నంబర్ 4 Hg, నంబర్ 5 Ag, నంబర్ 6 NO. వీటిలో ఏవైనా 4 డెఫినెట్గా ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ 4 ఏవైనా కావచ్చు. మీరు ఈ 6 కూడా నేర్చుకొని హౌ టు ప్రిపేర్ ఓజోన్ అని కన్నా నేర్చుకున్నారనుకోండి, చాలా సింపుల్. డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ అండ్ 8 out of 8 మార్క్స్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఏం చేయాలి? బాగా చదివి
ప్రాక్టీస్ చేస్తుండాలి, అంతకుమించి ఇంకేం చెప్తాం. సో అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ స్టడీయింగ్. అట్ ద సేమ్ టైమ్ share this valuable information to your friends and let them get advantage from this information. Okay, thank you.